గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ఎడమ చేతిని పగలగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జడ్పీటీసీ ఉలవకాయల లోహరాజు ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ నిరసన నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శిక్షించాలి, 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 శిక్షించాలి. అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మరి నిన్నటి రోజున అనగా మరి ఆదివారం ఉదయం మరి సెంటర్ లో ఉన్నటువంటి దివంగత నేత మరి మాజీ ముఖ్యమంత్రి ప్రజా నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో మరి విగ్రహంపై కొంతమంది దుండగులు ధ్వంసం రచనకు పాల్పడ్డారు. మరి ఇందులో భాగంగా మరి స్థానిక పార్టీ నేతలందరూ కూడా విగ్రహాన్ని ఉదయం పరిశీలించగా శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము పార్టీకి ఒకటే మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి విగ్రహాలకి ఇటువంటి మామూలుగానే ఈ దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు మరి మా పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. అందువల్ల మొట్టమొదటిసారిగానే ఇటువంటి తప్పుని జరగకుండా ఎవరైతే